श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरात्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారి పుత్రుడైన ఘటోత్కచుని అమితమైన బల పరాక్రమాన్ని మనం వింటూ ఉన్నాం. ద్రోణాచార్యుల వారితో అశ్వత్థామాచార్యుల వారితో అత్యద్భుతమైన యుద్ధాన్ని వారు చేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో బలిష్ఠుడైన ఆ ఘటోత్కచుడు 1,00,000 రాక్షసులతో కూడుకుని అక్షౌహిణీ సైన్యాన్ని నాశనం చేశాడు. అలాగే గురుపుత్రులైన అశ్వత్థామాచార్యుల వారిని కూడా దిక్కుతోచకుండా చేశాడు. ఏం చేయాలి ఈ పరిస్థితిలో అని దిక్కు తప్పించాడు ఘటోత్కచుడు. అలాంటి అద్భుతమైన యుద్ధాన్ని చేశాడు. అలా పీడితుడైన అశ్వత్థామాచార్యుల వారు చాలా కోపంతో కళ్ళెర్ర చేసి మహాధనుస్సును స్వీకరించి బాణాలతో పగలును కూడా రాత్రిగా చేశారు. అంత వీరోచితంగా అశ్వత్థామాచార్యుల వారు పోరాడారు. క్షణంలోనే గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించి అక్షౌహిణీ సైన్యాన్ని మరియు రాక్షసులను సంహరించారు అశ్వత్థామాచార్యుల వారు. ఘటోత్కచుని కొడుకు, తన పేరు నిష్ఠ్య అని శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా ఆ విషయాన్ని మనకు చెబుతారు. ఘటోత్కచుని పుత్రుడు కొడుకు, తన కొడుకు నిష్ఠ్య. కానీ మొదలు తనకు మరో పేరు ఉండేది. ఆ పేరు అంజనవర్మ అని తన పేరు మొదట. ఆ తరువాత నిష్ఠ్య అనే పేరు కూడా తనకుంది. అలాంటి అంజనవర్మ నామకుడు నిష్ఠ్య నామకుడు అశ్వత్థామాచార్యుల వారి కొడుకు తనను సంహరించారు అశ్వత్థామాచార్యుల వారు. ఘటోత్కచునికి మళ్ళీ కోపం వచ్చింది. నిరీక్ష సేనాం స్వసుతంచ పాతితం ఘటోత్కచో ద్రోణసుతం శరేణ వివ్యాధ గాఢం సతు విఫలోధ్వజం సమాశ్రితశ్చాసు ససంజ్ఞకోభవత. గొప్ప అస్త్రాన్ని అభిమంత్రించి అశ్వత్థామాచార్యుల వారిపైన ప్రయోగించగా అశ్వత్థామాచార్యులంతటి వారు కూడా సామర్థ్యాన్ని కోల్పోయి నిలబడడం చేత కాక ఆ రథంలో ఉన్న ఆ ధ్వజాన్ని చేత పట్టుకొని అలాగే స్థిమితంగా నిల్చున్నారు. అలాంటి బాధ కలిగింది అశ్వత్థామాచార్యుల వారికి. అంత పరాక్రమవంతుడు ఘటోత్కచుడు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాసేపు క్షణం వరకు ఏం జరుగుతుంది అనే జ్ఞప్తి కూడా అశ్వత్థామాచార్యుల వారికి లేదు. క్షణకాలం సొమ్మసిల్లారు. మళ్ళీ చేతరించుకున్నారు. చేతరించుకుని మళ్ళీ యుద్ధం చేశారు. అశ్వత్థామాచార్యుల వల్ల ఈ ఘటోత్కచుడు మళ్ళీ సొమ్మసిల్లిపోయాడు. ఆ సందర్భంలో
ఘటోత్కచునికి ఏ విధమైన బాధ కలగకూడదు అనే ఉద్దేశంతో సారథి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. విమూర్ఛితుడైన ఆ ఘటోత్కచుణ్ణి తీసుకుని వెళ్ళాడు. అశ్వత్థామాచార్యుల వారు పాండవులతో పాంచాల సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఘటోత్కచుడు తేరుకున్నాడు. చూడండి ఎలాంటి బలమో వారిదందరిది మనం గమనించాలి. అశ్వత్థామాచార్యుల వారి బాణంతో తను సొమ్మసిల్లిపోయాడు. అయినా కూడా తేరుకున్నాడు. తేరుకుని మళ్ళీ యుద్ధానికని సిద్ధమయ్యాడు. ఎవరితో అత్యద్భుతమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు ఆ ఘటోత్కచుడు. కౌరవ సైన్యంతో యుద్ధం చేశాడు. శరవృష్టితో ఆ కౌరవ సైన్యాన్ని చిత్తు చేస్తూ ఉన్నాడు. అలాగే మహారథికుల్ని కూడా వణికిస్తూ ఉన్నాడు. మహారథికులకు కూడా భయపడుతూ ఉన్నాడు. అలా తను చూపిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో అర్జునితో యుద్ధం చేయడానికని కర్ణుడు వచ్చాడు. సారథి అయిన కృష్ణుడు ఆలోచించాడు, ఇప్పుడు అర్జునునితో కర్ణుడు యుద్ధం చేస్తే అర్జునుణ్ణి గెలవడం చేత కాక ఇంద్రదత్తమైన ఆ వాసవి శక్తిని అర్జునుని పైన ప్రయోగిస్తాడు. ఆ వాసవి శక్తి బారి నుండి రక్షించడం నా వల్ల సాధ్యమే. అయినా కూడా ఆ వాసవి శక్తి యొక్క గొప్పతనం చూపించాలి కదా. ఆ గొప్పతనాన్ని గోప్యంగానే ఉంచాలి, ఆ గొప్పతనాన్ని సంరక్షించాలి అనే భావనతో కృష్ణుడు ఏం చేశాడు అంటే ఆలోచించాడు. అర్జునుడు ఆ వాసవి శక్తిని అర్జునుని పైన వదులుతాడు, ప్రయోగిస్తాడు. ఆ వాసవి శక్తి వల్ల అర్జునుని సంహారం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన బాణం అది, అలాంటి అద్భుతమైన శక్తి అది. ఇంద్రుడు దానిని కర్ణునికి ఇచ్చాడు. కర్ణుడు ప్రార్థించాడు, కవచకుండలాలు కావాలా, అలాగైతే శక్తిని నాకు ఇవ్వాలని కర్ణుడు కోరాడు. అలా వినిమయం జరిగింది అక్కడ. అది దానం కాదు, కర్ణుడు చేసిన దానమని మనమందరం అనుకుంటాం. కర్ణుడు ఉదాత్తమైన భావనతో ఇంద్రునికి కర్ణకుండలాలను దానం చేశాడు, కవచకుండలాలను దానం చేశాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ కవచాన్ని ఇచ్చేటప్పుడు కర్ణుడు ఊరకనే ఇవ్వలేదు, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వలేడు. ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఏ వస్తువునైనా ఇవ్వడం ఏదైతే ఉందో అది దానమనిపించుకుంటుంది. ప్రతిఫలాన్ని అపేక్షించి మనం దేన్నిచ్చినా అది వ్యాపారం అవుతుందే తప్ప దానమనిపించుకోదు. చూడండి, కర్ణుడు దాన వీర శూర కర్ణ అని తనకు బిరుదుందే. ఎందుకని ఆ బిరుదుతో తనను గౌరవించారు అంటే తన మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ కవచాలను తను ఇంద్రునికి ఇచ్చాడు కాబట్టి దానవీరుడయ్యాడు, దానశూరుడయ్యాడు కర్ణుడు అని మనం అందరం చెప్పుకుంటాం. కానీ వ్యాపార భావనతో కర్ణుడు ఆ కవచాలను దానం చేశాడే తప్ప మరో ఉద్దేశం లేదు. సరే, ఏది ఏమైనా వాసవి ఇంద్రుడు ఆ శక్తిని కర్ణునికి ఇచ్చాడు. ఆ శక్తి వల్ల అర్జునుడిని సంహరించాలని తను అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు, ఇప్పుడు డైవర్ట్ చేయాలి, కర్ణుణ్ణి అర్జునునితో యుద్ధం చేయడానికి రానివ్వకూడదు, మరోవైపు తనను పంపాలి. కనుక ఘటోత్కచుణ్ణి పిలిచి కర్ణునితో నువ్వు యుద్ధం చేయమని ఆదేశించాడు భగవంతుడు. భీమసేన దేవుల వారి కొడుకు, పాండవుల పెద్ద కొడుకు. ఆ పాండవుల పెద్ద కొడుకు ఘటోత్కచుణ్ణి సంహరించాలి. ఎవరు? కర్ణుడు. ఆ సమయం ఆసన్నమయ్యింది. భగవంతుడు తెలుసుకున్నాడు, తన వాళ్ళు పాండవులు, పంచప్రాణం పాండవులు, అందులోనూ భీమసేన దేవుల వారంటే పరమ ప్రీతి. అలాంటి భీమసేన దేవుల వారి కొడుకు ఘటోత్కచుడు తనను కర్ణునితో చంపించాలని భగవంతుడు సంకల్పించాడు. ఏంటి ఇది? ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి. భగవంతునిలో ఏ విధమైన వైషమ్యం అనేది లేదు. వారు చేసిన కర్మకు అనుగుణంగా ఆయా ఫలితాలను వారు అనుభవించి తీరాలి. ఇది భగవంతుని సంకల్పం. తను భీమపుత్రుడైనా ఏంటి, అర్జునుని కొడుకైనా ఏంటి, పాండవులకు సైతం వనవాసం తప్పలేదు. తప్పించడం భగవంతునికి సాధ్యమే కదా. ఎందుకని తప్పించలేదు? ప్రారబ్ధాన్ని అనుభవించాలి కాబట్టి. నేను విషముడను కాదు కాబట్టి, నేను సముడను
కాబట్టి పాండవులైన ఆ వనవాసాన్ని అనుభవించి తీరాలి అని భగవంతుడు ఆలోచించాడు. అలాంటి పరిస్థితిని పాండవులకు కూడా కల్పించాడు భగవంతుడు. ఎలాంటి వైషమ్యత భగవంతునిలో లేదు, సామ్యత ఎలా భగవంతునిలో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఘటోద్గజుణ్ణి ఆ కర్ణునితో యుద్ధం చేయడానికని పంపాడు. ఘటోద్గజం ప్రాహిణోశక్తి ముగ్రాం తస్మిన్ మోక్తుం పార్థరక్షార్థమేవ. ఇప్పుడు అర్జునుణ్ణి సంరక్షించుకోవాలి, అది తన ప్రారబ్ధం, అర్జునుని ప్రారబ్ధం. కర్ణునితో చంపబడాలి, అది ఘటోద్గజుని ప్రారబ్ధం. అలా వారి వారి ప్రారబ్ధాలను వారు వారు అనుభవించి తీరాలి. కనుక భగవంతుడు ఘటోద్గజుణ్ణి పంపక ఘటోద్గజుడు కర్ణునితో అద్భుతమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. తస్యాను దుర్యోధన పూర్వకాశ్చరే ద్రోణేన చైతాన్ సమరే సయేకో నివారయామాస మమర్దచాధికం. ఇటువైపు ఘటోద్గజుడు, అటువైపు కర్ణుడు, కర్ణునికి సహాయం చేయడానికి దుర్యోధనుడు, అలాగే ద్రోణాచార్యుల వారు, వీరందరూ యుద్ధం చేస్తూ ఉండగా ఏకాంగి అయి ఘటోద్గజుడు వారిని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఘటోద్గజుని బాధను సహించడం అసలు ఎవరి వల్ల కావడం లేదు. అశ్వత్థామాచార్యుల వల్ల, ద్రోణాచార్యుల వల్ల, ఎవరి వల్ల కావడం లేదు. అయినా ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు అశ్వత్థామాచార్యుల వారిని ఎదుర్కొన్నారు. ఇంద్రపుత్రుడైన అర్జునుడు సంక్షప్తక గణంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అలంబల అనే రాక్షసుడు ఘటోద్గజుణ్ణి సంహరించడానికని వచ్చాడు. తను జటాసురుని కొడుకు. జటాసురుణ్ణి భీమసేన దేవుల వారు సంహరించారు. ప్రతీకారం తీర్చుకోవాలి. భీమునితో యుద్ధం చేయడం నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. తనను చంపడం నా వల్ల కాదు. తనను ఎదుర్కోవడం, తనను ఓడించడం, తనను బాధ పెట్టడం నా వల్ల కాదు. కనుక నేనేం చేయాలి? భీమసేన దేవుల వారి కొడుకును నేను సంహరిస్తే భీమసేన దేవుల వారికి బాధను కలిగించినట్లవుతుంది, ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లవుతుంది. చూడండి, భీమసేన దేవుల వారిని సంహరించడం, ఎదుర్కోవడం చేతగాక ఘటోద్గజుణ్ణి ఎదుర్కోవాలని, అలా భీమసేన దేవుల వారిని ముప్పు తిప్పలు పెట్టాలని అలంబల అనే దైత్యుడు తను ఆలోచించాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఘనఘోరమైన యుద్ధం వారికి జరిగింది. సమాసదత్ భీమసుతం నిహంతుం. ఘటోద్గజుడు తనతో యుద్ధం చేశాడు, నేలపైన పడేశాడు, ఖడ్గంతో తన తలను నరికేశాడు. ఎంత భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడంటే తన తలను నరికేసి ఆ తలను దుర్యోధనుని పైన విసిరాడు. దుర్యోధనుడు ఎంత భయంతో తల్లడిల్లిపోయాడు. రాజులందరూ కూడా విషాదంతో యుక్తులయ్యారు. అలా బాధ కలిగింది అందరికి కూడా. అలా భీమసేన దేవుల వారి కొడుకు ఘటోద్గజుడు కౌరవ సైన్యాన్ని పరిపీడిస్తూ ఉన్నాడు. అలా ఘటోద్గజుడు అలంబల అనే దైత్యుణ్ణి సంహరించిన తరువాత మరొక దైత్యుడు అలాయుధ అని మరొక దైత్యుడు. ఆ దైత్యుడు నరాశనః, మనుషుల్నే తినేవాడు. తను మహాపాపి. అలాంటి పాపి ఘటోద్గజునితో యుద్ధం చేయడానికని వచ్చాడు. ముహూర్తకాలం అలాయుధునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో యుద్ధ పశువుగా తనను చేశాడు, యజ్ఞ పశువుగా తనను మార్చాడు. తన తలను కూడా నరికేసి దుర్యోధనుని ఎదకు తగిలేట్లు ఘటోద్గజుడు విసిరితే సంభ్రాంతా సర్వే దుర్యోధనాదయ, దుర్యోధన మొదలైన వారందరూ కూడా చాలా భయగ్రస్తులయ్యారు. ఈ అలాయుధ ఓ సందర్భంలో భీమసేన దేవుల వారితో యుద్ధం చేశాడు. అలాయుధుణ్ణి సంహరించే సామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉంది. అయినా కూడా నా కొడుకే తనను చంపగలడు, ఘటోద్గజుడే తనను చంపగలడు, నా సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోండి అని ప్రజానికి తెలియజేసేందుకు భీమసేన దేవుల వారు అలాయుధాన్ని చంపలేదు. అలాంటి అలాయుధుణ్ణి ఘటోద్గజుడు చంపి తన పరాక్రమమేంటో, తన తండ్రి భీమసేన దేవుల వారి పరాక్రమమేంటో చాలా చక్కగా చూపించారు. ఘనఘోరంగా మళ్ళీ యుద్ధం చేస్తూ ఉన్నాడు ఘటోద్గజుడు. ఆ ఘటోద్గజుని బాణవృష్టిని తట్టుకోవడం అసలు ఎవరి వల్ల కావడం లేదు. కర్ణుని వల్ల కూడా సాధ్యం కావడం లేదు. కర్ణుడు కూడా చిత్తుగా ఓడిపోతూ ఉన్నాడు. కర్ణునికి కూడా బాధ కలుగుతూ ఉంది.
ఎలా తనను చంపాలి, ఏ అస్త్రాన్ని ప్రయోగించి తనను ఎదుర్కోవాలి అనే మీమాంసలో పడిపోయాడు కర్ణుడంతటి మహాఘనుడు, మహా అస్త్రవేత్త. ఇక కర్ణుడే తనను ఎదురించలేకపోయాడు. ఇక తనను ఎదురించే సామర్థ్యం ఎవరికి? అలా వీరోచితంగా ఘటోత్కచుడు పోరాడుతూ ఉన్నాడు. దుర్యోధనునికి తన వల్ల చాలా బాధ కలుగుతూ ఉంది. తనతో యుద్ధం చేయడం అసలు కావడం లేదు. సందర్భంలో ఓసారి కర్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణ, నీ దగ్గరున్న ఆ శక్తిని ప్రయోగించకూడదు, తనను సహించడం మా వల్ల కావడం లేదు, తనను ఎదుర్కోవడం ఎవరి వల్ల కావడం లేదు, నువ్వు కూడా యుద్ధంలో ఉన్నావే, మేమందరం కలిసి తనొక్కడే ఏం చేయడం మాకు సాధ్యం కావడం లేదు. శక్తి ఆయుధం తప్ప తనను చంపడానికి మరో అస్త్రం మాలో లేదు. అలాంటి బలాన్ని తను చూపెడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో శక్త్యాయుధాన్ని ప్రయోగించాలని దుర్యోధనుడు చెప్పాడు, దుశ్శాసనుడు చెప్పాడు. అస్మిన్ హతే హతం సర్వం కింద పార్థ కరిష్యతి. తనను చనిపోతే అసలు పాండవులే లేనట్లు. చూడండి ఎంత ఘోరంగా తను యుద్ధం చేశాడో. అంటే ఈ ఘటోత్కచుని వల్ల పాండవులు గెలుస్తారు అని అనుకున్నారు అందరూ కూడా, కౌరవులందరూ కూడా. కనుక అందరూ వెళ్ళి చెప్పారు, అర్జునుడేం చేయగలడు, మొదట ఈ భయాన్ని నువ్వు పారద్రోలాలి, ఈ ఘటోత్కచుని నువ్వు సంహరించాలి, అందుకోసం శక్త్యాయుధాన్ని నువ్వు ప్రయోగించాలని ఆ ధార్తరాష్ట్రులందరూ కూడా, కౌరవులందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఘటోత్కచునితో పీడింపబడి కర్ణునికి చెబుతూ ఉంటే, కర్ణుడు కూడా తను పీడితుడై ఇక ఏం చేసేది చేతగాక వాసవి శక్తిని, ఇంద్రదత్తమైన ఆ శక్తిని తన చేతిలో తీసుకున్నాడు. ఘటోత్కచుడు ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్న ఘటోత్కచునికి అతుల విక్రమాయ చిక్షేప మృత్యో రసనోపమామలం ప్రకాశరంతీం ప్రదిశో దిశశ్చ. ఆ శక్తిని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు, ఆ శక్తి ప్రయుక్తమైనప్పుడు నలుదిక్కులు వెలిగిస్తూ ఆ అస్త్రం ఘటోత్కచునికి తాకి ఆ అస్త్ర బలం ద్వారా ఘటోత్కచుడు హతుడయ్యాడు. ఘటోత్కచుని సంహారం దానివల్ల జరిగింది. అలా ఘటోత్కచుడు కింద పడిపోతూ ఉన్నాడు. క్రింద పడిపోతూ కూడా వింధ్య పర్వతం ఎలా విశాలమైనదో ఆ వింధ్య పర్వతంలా విశాలమైన ఆకారాన్ని తను స్వీకరించి కౌరవుల సైన్యం పైన తను పడి ఆ కౌరవుల సైన్యాన్ని నాశనం చేశాడు ఘటోత్కచుడు. ఎలాంటి బుద్ధివంతుడో గమనించండి. వాసవి శక్తిని ప్రయోగించి నన్ను చంపుతూ ఉన్నాడు, కానీ ఎక్కడో అక్కడ నేను పడితే ఎవరిని చంపినట్లవుతుంది? బహుశా పాండవులు ఎక్కడున్నారో ఆ పాండవుల పైన తన ఆకాశంలో ఉన్నాడేమో. శక్తిని ప్రయోగించినప్పుడు ఆ ఘటోత్కచుడు వేగంగా కౌరవ సైన్యం వైపు పరిగెత్తుకొని వచ్చాడు. వింధ్య పర్వతం లాంటి విశాలమైన ఆకారాన్ని తను స్వీకరించి కౌరవ సైన్యం పైన తను పడగా ఆ కౌరవ సైన్యమంతా నాశనమైపోయింది. ఇలా తను చనిపోతూ కూడా కౌరవ సైన్యాన్ని చంపాడు ఘటోత్కచుడు. ఇలాంటి బుద్ధివంతుడు భీమసేన దేవుల వారి కొడుకు ఘటోత్కచుడు. ఉచ్చుకృషుర్దుహు చాంబరాణి. ఏది ఏమైనా ఘటోత్కచుడు చనిపోయాడు కదా అని కౌరవులందరికీ సంతోషం కలిగింది. సంతోషంతో నర్తన చేస్తూ ఉన్నారు. ఘటోత్కచుడు చనిపోయాడని సంతోషం కలిగింది కౌరవులకు. అదే సందర్భంలో కృష్ణునికి కూడా సంతోషం కలిగి తను నర్తనం చేస్తూ ఉన్నాడట. తదాన నర్తకేశవ సమశ్లిషచ్చ ఫల్గుణం ననాద శంఖ మాధమజ్జహ సచోరు నిస్వన. నర్తనం చేస్తూ అర్జునుణ్ణి కౌగిలించుకున్నాడట. అర్జునునికి కాస్త అసమాధానం అనిపించింది, అసంతృప్తి అనిపించింది. ఇదేంటిది, పాండవుల జ్యేష్ఠ కుమారుడు చనిపోతే తనకు సంతోషమా? కాస్త అసమాధానం కృష్ణుని పైన. ఏంటి కృష్ణ, నువ్విలా చేస్తూ ఉన్నావు? దుర్మనాహ, తన మనసు చెడిపోయింది. ఏంటి కృష్ణుడేంటి ఇలా చేస్తూ ఉన్నాడేంటి? పాండవుల జ్యేష్ఠపుత్రుని సంహారంతో తనకు సంతోషమా? అరే ఇదేంటి అని లోపల మనస్సు కుదించుకుపోతూ ఉంది. అర్జునుడిని అడిగేశాడు, ఎందుకని సంతోషిస్తూ ఉన్నావు అంటే భగవంతుడు అన్నాడు, నీ దైవం, నీ అదృష్టం, బ్రతికిపోయావు అర్జున. లేదంటే ఆ శక్తిని నీపైన ప్రయోగించేవాడు, ఆ శక్తికి నువ్వు బలయ్యేవాడివి, కానీ నువ్వు ఇప్పుడు బ్రతికిపోయావు, నువ్వు బ్రతుకునేందుకు నేను సంతోషిస్తూ ఉన్నానని తను చెప్పాడు.
అలాగే కరణం ప్రథితమాహాత కృష్ణద్వైపాయన ప్రభు. ధర్మరాజుకు చాలా బాధ కలిగింది. ఇక ఘటోత్కచుడు యుద్ధం చేస్తూ తనే మాకు విజయాన్ని అందిస్తాడు అనే భావనలో ధర్మరాజు ఉన్నాడు. ఎప్పుడైతే ఘటోత్కచుని సంహారం వార్తను విన్నాడో చాలా బాధ కలిగింది, క్రింద పడిపోయాడు. ఆ సందర్భంలో సర్వజ్ఞ శిఖామణులైన వేదవ్యాసదేవుల వారు వచ్చి ధర్మరాజుని సంబోధించారు, ధర్మరాజుని సాంత్వనపరిచారు. ఏ అస్త్రం వలన అర్జునుడు చనిపోవాలో ఆ అస్త్రం వలన ఇప్పుడు ఘటోత్కచుడు చనిపోయాడు, అర్జునుడు బ్రతికిపోయాడు కనుక సంతోషించమన్నాడు. మనిషి సంసారం ఇలాగే ఉంటుంది. ఓవైపు దుఃఖం, మరోవైపు సుఖం. సుఖాన్ని గమనించి సంతోషంగా మేము ఉండాలే తప్ప ఆ దుఃఖాన్నే ఆలోచిస్తూ మనిషి మరింతగా కృంగిపోకూడదు. ఎంత అద్భుతమైన సందేశాన్ని భగవంతుడు ఇచ్చాడో గమనించండి. అందుకే ఈ విషయాన్ని గమనించి భర్తృహరి ఓ మాట చెప్పాడు. కిం విషమయ కిం అమృతమయ కిం విషమయ నజానే సంసార కిం అమృతమయ కిం విషమయ. ఏంటి ఈ సంసారం ఏంటి అసలు? ఏమని నేను తెలుసుకోవాలి సంసారాన్ని గురించి? అమృతమయం అనుకోవాలా లేక విషమయం అనుకోవాలా? ఎన్నో సుఖాలున్నాయి కనుక అమృతమయం అనుకోవాలా ఈ సంసారాన్ని? ఎన్నెన్నో భరింపలేని దుఃఖాలు, సహింపజాలని దుఃఖాలు కూడా ఈ సంసారంలో ఉన్నాయి కాబట్టి విషమయం అనుకోవాలా? సంసారం అంటే ఇంతే. అది అమృతమయం కాస్తసేపు, కాస్త విషమయం కూడా అవుతుంది. ఇలా విభిన్నమైన అవస్థ ఇది సంసారావస్థ అనేది. అటువైపు ఘటోత్కచుడు చనిపోయాడు, విషమయంలా అనిపిస్తూ ఉంది. అర్జునుడు బ్రతికాడు, అమృతమయం అనిపిస్తూ ఉంది. కానీ మోతాదును మనం ఆలోచించాలి. సుఖం ఎక్కువగా ఉందా, దుఃఖం ఎక్కువగా ఉందా? అర్జునుడు బ్రతికాడు కాబట్టి ఆ సుఖాన్ని మనం గమనించాలి. ఉన్నతమైన సుఖాన్ని గమనించి అల్పమైన దుఃఖాన్ని మరచిపోవాలి. ఇదే సంసారం. వేదవ్యాసదేవుల వారు వచ్చి బోధించారు. బోధించిన తరువాత సమాధానంతో మళ్ళీ ధర్మరాజు యుద్ధం చేయనారంభించాడు. భీమసేన దేవుల వారు మరియు అర్జునులు వీరిరువురు కూడా కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు దీపాలను ధరించి యోధులందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. రాత్రి కావచ్చింది. అందరికీ చాలా అలసట కలిగింది, చాలా శ్రమ కలిగింది. ఆ శ్రమకు అనుగుణంగా వారు నిద్రకు లోనవుతూ ఉన్నారు, నిద్రాదేవికి వశమవుతూ ఉన్నారు. దాన్ని అర్జునుడు గమనించాడు. అర్జునుడిని భూతదయ ఏంటో మనం గమనించాలి. ఈ యుద్ధంలో అర్జునుడు గమనించాడు, అందరూ గమనించారు. ద్రోణాచార్యుల వారు గమనించారు. ఏం చేయాలి? యుద్ధానికి విరమణ, యుద్ధానికి స్వస్తి పలకాల ఈ సందర్భంలో. కానీ ఎవరూ సాహసించలేకపోయారు. కానీ అర్జునుడు సాహసించాడు. ఎంతగా నిద్ర ముంచుకొస్తూ ఉంది. నిద్రను గెలవడం సాధ్యమా? యుద్ధంలో గెలవగలం, కానీ నిద్రను గెలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కనుక ఆ అర్జునుడు ఆశ్వాసనమిచ్చాడు. మీరందరూ నిద్రకు ఉపక్రమించాలి, చంద్రోదయం జరిగిన తరువాత మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది అని చెప్పినప్పుడు ఇరువైపులా అందరూ కూడా అర్జునుణ్ణి ఆశీర్వదిస్తూ ఉన్నారట. సర్వేపి నిద్రావశగా బభూవు దృష్ట్వైవ తానాహ ధనంజయస్తదా స్వప్స్యంతు యావచ్చశినః ప్రకాశః ఇతీరితా ఆశిష ఫల్గునాయ ప్రయుజ్య సర్వే సుషుపుర్యథా స్థితాః. ఎలా ఉన్నారో అలాగే వారందరూ కూడా నిద్రకు ఉపక్రమించారట. అందుకు ముందు వారందరూ అర్జునుడిని ఆశీర్వదించారట. నిద్రకు అవకాశం కల్పించినందుకు ఆశీర్వదించారట. చూడండి, ఇదొక ఆతిథ్యం. ఇది ఆహారాన్ని అందివ్వటం, అలా ఆకలిని దూరం చేయడం మాత్రమే కాకుండా నిద్ర వస్తూ ఉన్నప్పుడు వారికి నిద్రకు అవకాశాన్ని కల్పించడం ఏదైతే ఉందో, ఎంత అద్భుతమైన ఆతిథ్యమో ఇది, ఎంత అద్భుతమైన అతిథి సేవ ఇది. ఎందరో మా ఇంటికి వస్తూ ఉంటారు, ఎక్కడ నిద్రపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నిద్రకు అవకాశాన్ని కల్పిస్తే వారికి ఎంత సుఖం కలుగుతుంది. వారి ఆశీర్వాదాన్ని మనం పొందిన వాళ్ళు అవుతాం. కనుక ఆకలిని తీర్చాలి, అలాగే నిద్రను కూడా తీర్చాలి. అంటే నిద్ర వస్తూ ఉన్నప్పుడు వారికి
శోభనమైన అవకాశాన్ని కల్పించి వారి ఆశీర్వాదాన్ని మనిషి పొందాలి. అలా అర్జునుడు అలాంటి ఆశీర్వాదాన్ని పొందాడు. చంద్రోదయమైన తరువాత మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యింది. పునశ్చ చంద్రే భుదితే యుధేతే సమాయు శస్త్రమహస్త్రవర్షా తత్రాయాత సాత్వికీం సోమదత్తో భూరిశ్చతాభ్యాం యుయుధే స ఏకః. చంద్రోదయమైన తరువాత సోమదత్త మరియు భూరి వీరిరువురు కూడా సాత్యకితో యుద్ధం చేయడానికి వచ్చారు. సాత్యకి వారిరువురిని ఎదుర్కొని వారిరువురిని సాత్యకి సంహరించాడు. అలాంటి సందర్భంలోనే బాల్లీకుడు సాత్యకితో యుద్ధం చేయడానికి వచ్చారు. బాల్లీకి మహాబలవంతుడు. ఆ బలవంతుణ్ణి ఎదుర్కోవడం సాత్యకి వల్ల కాదు అని ఆలోచించాడు భీమసేన దేవుల వారు. కనుక సాత్యకిని సంరక్షిస్తూ ఉన్నారు. బాల్లీకుడు అస్త్రవృష్టిని కురిపిస్తూ ఉంటే భీమసేన దేవుల వారు ఎదుర్కొని సాత్యకిని సంరక్షించారు. బాల్లీకుడు ప్రార్థించాడు భీమసేన దేవుల వారిని స్నేహపూర్వకంగా. భీమసేన దేవుల వారు మీరే నన్ను సంహరించాలి, మీ వల్ల నా సంహారం జరిగితే నాకు అద్భుతమైన ప్రయోజనం, అద్భుతమైన లాభం నాకు చేకూరుతుంది, కాబట్టి నన్ను మీరే సంహరించాలి అని బాల్లీకుడు భీమసేన దేవుల వారిని ప్రార్థించాడు. వైష్ణవులు ఎవ్వరినీ నేను సంహరించను అని భీమసేన దేవుల వారి ప్రతిజ్ఞ. బాల్లీకుడు మహాభగవద్భక్తుడు. అలాంటి భగవద్భక్తుణ్ణి భీమసేన దేవుల వారు చంపారు, సంహరించారు. అదేంటి, ఎలా ఒక వైష్ణవుణ్ణి వైష్ణవోత్తములైన భీమసేన దేవుల వారు చంపారు అనే ప్రశ్నకు నిర్ణయం ఇక్కడ శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. బాల్లీకుడు ఓ సందర్భంలో భీమసేన దేవుల వారిని ప్రార్థించగా మీరే నన్ను సంహరించాలని కోరుకోగా భీమసేన దేవుల వారు అన్నారు, నువ్వు నాతో యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలి? బిడియం లేకుండా యుద్ధం చేయాలి. ఘనఘోరమైన అస్త్రాలను నా పైన ప్రయోగించాలి. నాతో యుద్ధం చేస్తూ ఉన్నాను అని నా పైన గౌరవంతో యుద్ధం చేయకు. నీవు అలా చేయకూడదు. నాతో ఘనఘోరంగా యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలంటే నీ సర్వ సామర్థ్యాన్ని ఉపయోగించి యుద్ధం చేయాలి. నువ్వు ప్రయోగించిన ఆ అస్త్రాల వల్ల నాకు బాధ కలిగినట్లు అనిపించాలి. నన్ను బాధ పెట్టేలా నువ్వు యుద్ధం చేయాలి. దానికి అర్థం ఏంటో తెలుసుకోండి. భీమసేన దేవుల వారిని బాధ పెట్టే సామర్థ్యం ఎవరికైనా ఉందా? లేదు, అస్సలు లేదు. భగవంతుడు కూడా బాధ పెట్టడు. బాధ పెట్టే సామర్థ్యం ఉంది భగవంతునికి, లక్ష్మీదేవికి. కానీ భగవంతుని వల్ల ఏ రోజు ఒక్క క్షణము లక్ష్మీదేవి వల్ల కూడా బాధపడలేదు భీమసేన దేవుల వారు. ఎందుకంటే భగవంతుని కొడుకు తను అలా ఉన్నాడు. తన నడవళిక అలా ఉంది భీమసేన దేవుల వారి. ఎప్పుడు తల్లిదండ్రుల వల్ల బాధ కొడుకులకు కలుగుతుంది. తల్లిదండ్రుల వారు చెడ్డ పని చేస్తే శిక్షిస్తారు తల్లిదండ్రులు, ఆ శిక్ష వల్ల బాధ కలుగుతుంది. కానీ చెడ్డ పని చేసే అవకాశమే భీమసేన దేవుల వారికి లేదు. అలాంటి ఊర్జితమైన జీవితం వారిది భీమసేన దేవుల వారిది. బాధించే సామర్థ్యం ఉన్న తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు భీమసేన దేవుల వారిని బాధించరు. ఇక బాధించాల్సిన పరిస్థితి ఉన్నా కూడా మిగిలిన వారు రుద్రాది దేవతలు భీమసేన దేవుల వారిని బాధించలేరు. బాధించే సామర్థ్యం వారికి లేదు. అప్పుడప్పుడు బాధించే పరిస్థితి ఎదురవుతుంది రుద్రాది దేవతలకు, కానీ బాధించే తాహతు వారికి లేదు. తాహతు ఉన్నవారు బాధించరు, బాధించే పరిస్థితిలో ఉన్నవారు బాధించలేరు. ఇలా భీమసేన దేవుల వారికి బాధ అనేది లేదు. అయినా కూడా దాని తాత్పర్యం ఏంటి? నువ్వు నా శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి నాతో యుద్ధం చేయాలి అంతే తాత్పర్యం. ఆ భీమసేన దేవుల వారి కోరిక, వారి ఆదేశం ఏదైతే ఉందో ఆ ఆదేశాన్ని అవలంబించి బాల్లీకుడు భీమసేన దేవుల వారు బాధపడేట్లు యుద్ధం చేశారు. భీమసేన దేవుల వారు నటన కూడా చేశారు. ఓ సందర్భంలో బాధపడినట్లు నటించారు. ఇక ఆ సందర్భంలో ఆ బాల్లీకుని చంపారు. తదా ధర్మశ్చ లోకంచ ప్రాప్నుయామ్యహం ఇత్యుక్త ఆహ భీమో నితరం వ్యథితస్తదా ఇతి తేన హతస్తత్ర భీమసేనేన బాల్లీకః. ఇలా భీమసేన దేవుల వారు బాల్లీకుణ్ణి సంహరించారు. హతే బాల్లీకే కౌరవా భీమసేనమభ్యాజగ్ముః కర్ణ దుర్యోధనాద్యాః ద్రౌణిం పురస్కృత్య గురుం చ పర్షతః సభ్రాతృక సాత్యకిన సమభ్యయాత్. బాల్లీకుని సంహారం జరిగిన తరువాత కర్ణ,
మరియు దుర్యోధన మొదలైన కౌరవ వీరులందరూ కూడా, మరియు అశ్వత్థామాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, వీరందరూ కూడా భీమసేన దేవుల వారిని ఎదుర్కొన్నారు. దృష్టద్యుమ్న తన సోదరులతో కూడుకుని, సాత్వికితో కూడుకుని గురువులైన ద్రోణాచార్యుల వారిని ఎదుర్కొన్నారు. ఆ రాత్రి యుద్ధంలో భీమ మరియు అర్జునులు వీరిరువురు కూడా కౌరవుల ఒక అక్షౌహిణీ సైన్యాన్ని నాశనం చేశారు ఆ రాత్రి యుద్ధంలో. ఇలా 14వ రోజు యుద్ధం సమాప్తమయ్యింది. ఆ తరువాత 15వ రోజు యుద్ధం జరగాలి. ఆ 15వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుల వారు అద్భుతమైన పరాక్రమాన్ని వారు చూపించారు. విరాట ద్రుపదులను సంహరించారు. ద్రోణ దృష్టద్యుమ్నుల వారికి యుద్ధం జరుగుతుంది 15వ రోజు. ఆ 15వ రోజు ద్రోణాచార్యుల వారు పురుజిత్, కుంతి భోజ మొదలైన వారిని సంహరిస్తారు. ఆ సందర్భంలోనే ద్రోణాచార్యుల వారి సంహారం కూడా జరుగుతుంది. ఆ ఘట్టాన్ని మనం రేపు శ్రవణం చేద్దామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలాఖండ మండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.